హాయ్ ఫ్రెండ్స్, నేను పెండలం కర్రీ వండుతున్నా అండి. అది శ్రీకాకుళం సైడ్ ఫేమస్ అండి. ఇది వచ్చేసి పండగ సీజన్లో ఉంటుంది. ఇగోండి ఇలా ఉంటుంది. దీన్ని శుభ్రంగా చెక్కు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలండి. ఇలా దానికోసం టమాటాలు ఒక 4 కట్ చేసుకున్నా అండి. పచ్చిమిర్చి, ఆనియన్, ప్యాన్ పెట్టుకున్నా అండి. ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ ఎక్కాక ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర వేసుకుందామండి. ఎండుమిర్చి వేసుకుందామండి. ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. కలుపుకుందామండి. ఈ కర్రీ చాలా టేస్టీ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఆంధ్ర వెళ్తే ఇది తెచ్చుకోండి, ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకుందామండి. అల్లం కొంచెం దంచి పెట్టుకున్నా అండి, ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా అండి. కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. దుంప ఉడికిపోయిందండి, ఇలా చెక్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకుందామండి. ఇలా మూత పెట్టుకుందామండి. టమాటాల మీద కొంచెం సాల్ట్ వేసుకుందామండి, త్వరగా మగ్గుతుంది. ఒకసారి కలుపుకుందామండి. టమాటా ఇలా స్మాష్ చేసుకోవాలి. కారం వేసుకుందామండి. వాటర్ వేసుకుందామండి. కొంచెం ఇంకొంచెం వేసుకుందాం. కొంచెం ఉడకాలండి ఇది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో. ఒకసారి కలుపుకుందామండి. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. మిగతా కొత్తిమీర వేసుకుంటున్నాం అండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రైస్లోకి, రోటీలోకి బాగుంటుందండి.
ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ పెండలం దొరికితే ఇలా వండుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.